హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు కేవీసీ కిచెన్ లో క్యాప్సికమ్ టమాటో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. క్యాప్సికమ్ టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ అండి, 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. 1/2 కేజీకి నాకు 2 తూగినాయి అండి. నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి. బెంగళూరు మిరపకాయ అని కూడా అంటారు. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 3 టమాటీలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల కారం, టేస్ట్ తగిన సాల్ట్, ఆయిల్. ముందుగా మనము క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, అలాగా చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చిన్న సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ ఒక ప్లేట్ లో పెట్టుకుంటున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద కళాయి పెడుతున్నానండి. ఆయిల్ పోసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోకూడదండి. ఒక 3 మిరపకాయలు అయితే సరిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు కారంగా ఉంటది కదా, కారం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. క్యాప్సికమ్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ నేను 2 స్పూన్లు వేసాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, 10 నిమిషాలు అయింది. నేను మూత తీసి చూపిస్తున్నాను. బాగా దగ్గర పడింది కదా కూర. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి, నేను చెక్ చేసి చూపిస్తున్నాను. బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనము టమాటీ వేసేసుకోవాలండి. టమాటీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి, చాలా తక్కువ. చూడండి, నేను చాలా తక్కువ వాటర్ వేస్తున్నాను. అంతే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఉడుకుతుంది కదా. కలుపుకోవాలండి, అడుగు పట్టేస్తుంది లేకపోతే. అయిపోయిందండి కూర. ఇంకొక 2-3 నిమిషాలు అయితే అయిపోద్ది. చూడండి, రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాం. వాటర్ ఎక్కడ ఉండకూడదండి. చూడండి, ఆయిల్ బయటికి రిలీజ్ చేస్తుంది కదా. కూర అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఆయిల్ ఎలా రిలీజ్ చేస్తుందో. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందామండి. కూర అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీతో కానీ
పుల్కాతో కానీ రోటీతో కానీ రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను స్పూన్తో కూడా మీకు తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. క్యాప్సికమ్ టమాటో కర్రీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా సూపర్గా ఉంటుందండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.